గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 18లో అయితే నేను 65.80 kg ఉన్నాను. మార్నింగ్ అయితే ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకున్నాను. అండ్ డైలీ కూడా నేను 2 లీటర్స్ వరకు వాటర్ అనేది తాగుతున్నాను. ఇలా వాటర్ తీసుకోవడం వెయిట్ లాస్ కోసమే కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక 11 AM అయితే నేను ఇలా డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. ఈ డీటాక్స్ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత కొరియండర్ సీడ్స్ అంటే కొన్ని ధనియాలు అనేది యాడ్ చేశాను. అండ్ అలాగే కొన్ని ఫెనుగ్రీక్ అంటే మెంతులు ఇవి కూడా యాడ్ చేశాను. ఈ రెండు యాడ్ చేసి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా కూడా బాయిల్ చేసేసి హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. బట్ ఇదైతే పర్టికులర్గా ఉండే పార్ట్స్ దగ్గర మన స్టబాన్ ఫ్యాట్ని బాగా రెడ్యూస్ చేస్తుంది. మంచి హెల్తీ డ్రింక్ ఇది. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ అయితే చేసుకున్నాను. ఈ ఏబీసీ జ్యూస్ ఎలా చేసుకోవాలనంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్ అంతే. ఈ మూడింటిని కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ 3 మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో వీటన్నిటిని కూడా ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేయాలి. సో మిక్సీ జార్లో వేసేసిన తర్వాత ఫుల్గా మిక్సీ చేసేసి వచ్చేసిన డ్రింక్ని మనం ఫిల్టర్ చేసేసుకొని తాగేయడమే. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్కి అయితే సూపర్గా ఉపయోగపడుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే 2 PMకి ఇలా ఈవెంట్లో అయితే తిన్నాను. ఇదైతే ప్యూర్గా వెజ్జే, కానీ ఈవెంట్స్కి వస్తే మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు, అక్కడ ఏది పెడితే అదే తినాలి. ఇక ఈవినింగ్ యాక్టివిటీ టైం అంటే నాకు భలే నచ్చేస్తుంది ఈ మధ్యన. ఈ పార్క్ అయితే మా భాస్కర్ నగర్లో ఉండే పార్క్ అనమాట. సో సండే అయ్యుండి ఈవినింగ్ అయ్యుండి కూడా పెద్దగా జనం అయితే లేరు, పిల్లలైతే అక్కడక్కడ ఆడుకుంటున్నారు. సో మనం కూడా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి పిల్లలు తీసుకుని అయితే వెళ్ళాము. కొన్ని రౌండ్స్ అయితే వాకింగ్ చేశాను. సో వీళ్ళనైతే ఆడిద్దామంటే పెద్దగా వాళ్ళు ఆడలేదు. ఇక వాళ్ళు ఆడకపోతే నేను చేసేదేముంది, అందుకే కొన్ని రౌండ్స్ అయితే వాకింగ్ చేసేసాను. మనం తీసుకునే ఈ డైట్లో హెల్తీ ఫుడ్తో పాటు మన బాడీని కూడా ఇలా ఏదో ఒక విధంగా మనం యాక్టివిటీ చేస్తూ కష్టపెడుతూ ఉంటే మన బాడీలో ఉండే ఇంటర్నల్గా ఉండే మన ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనం ఏంటంటే ఇంకా ఫిట్గా అయితే తయారవుతాం. మనం వెయిట్ లాస్ అయితే అవుతాము, బట్ ఫిట్గా అవ్వడం కూడా ఇంపార్టెంటే కదా. సో అదనమాట. సో ఇలా ఏదైనా యాక్టివిటీ లైక్ వాకింగ్, జాగింగ్, డాన్సింగ్ యాజ్ యూ విష్, మీరు ఏది చేయాలనుకుంటే అది. సో అలా మనం ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం ఒక 1 hour మన కోసం మనం స్పెండ్ చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం వెయిట్ లాస్ అవ్వడం ఒక్కటే కాదు, దాంతోపాటు హెల్తీగా ఉండాలి. అండ్ మెయిన్లీ మన లేడీస్కి ఏది ఇంపార్టెంట్, హెల్తీతో పాటు బ్యూటిఫుల్గా కూడా ఉండాలి అండ్ మెయిన్లీ ఫిట్గా కూడా ఉండాలి. సో హెల్త్ ఇంపార్టెంట్, వెల్త్ ఇంపార్టెంట్, బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ అండ్ ఫిట్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉండాలంటే కూడా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అండ్ ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. ఇలా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండాలి. ఓకేనా? డోంట్ ఫర్గెట్, మీకు నచ్చింది చేయండి, ఏదైనా పర్వాలేదు. సిస్టర్ మీరు వాకింగే చేస్తున్నారు, సిస్టర్ మీరు జాగింగ్ చేయరా, సిస్టర్ మీరు డాన్సే చేస్తారా, సిస్టర్ మీరు జిమ్కి వెళ్తారని చెప్పి నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు. నేనైతే ప్రజెంట్ జిమ్కి ఎక్కడికి వెళ్ళట్లేదండి. ఇదివరకు అయితే జిమ్కి కూడా వెళ్ళేదాన్ని, కానీ ఇంక ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళట్లేదు. ఇక ఈవినింగ్ 6 PMకి అయితే ఇలా ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. దీని మీద అయితే చాట్ మసాలా కొంచెం వేసుకుని తినేసాను అంతే. థ్యాంక్ యూ.